హాయ్ అండి అందరికీ. అందరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే నేను ఉదయం అయితే పనికి వెళ్తే ఇంటికి వచ్చాక సాయంత్రం నేను చేసుకునే పనులు ఎలా చేస్తానో చూపిస్తాను. ఈరోజైతే మార్నింగ్ నేను త్వరగా లేచి ఇంట్లో పనులు చేసి మా అబ్బాయిని అయితే హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు కదా, అతన్ని మళ్ళీ హాస్టల్కి అయితే పంపిద్దామని అయితే అనుకున్నాను. కానీ మా అబ్బాయికి కొంచెం అయితే హెల్త్ బాగోలేదండి, జ్వరం వచ్చింది. అలాగే హాస్టల్లో ఉంటున్నాడు కదా, కొంచెం ఎలర్జీ లెక్క అయితే వచ్చింది. అందుకనే హాస్టల్కి అయితే పంపించలేదు. 2 రోజులు ఉంచుకొని హాస్టల్కి అయితే పంపించవచ్చు అయితే అనుకున్నాను. అలాగే ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకోమని అయితే చెప్పాను. అలాగే ఈరోజైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే మాకైతే చిన్న శారీ ఫంక్షన్ అయితే ఉందండి. అక్కడికే వెళ్దామని అనుకున్నాను. మా అబ్బాయికి ఒకలా హాస్టల్కి వెళ్తే త్వరగా పంపించి, కానీ అయితే మా అబ్బాయికి హెల్త్ బాగాలేదు కదా, మా అత్తయ్య అయితే అన్నది కదా నేనైతే ఫంక్షన్కి వెళ్తాను, నువ్వు బాబునైతే చూసుకొని అయితే చెప్పింది. మా బాబు అన్నాడు, నాకైతే నేను ఇంటి దగ్గరనే ఉంటున్నాను కదా, నాకు కొంచెం పర్వాలేదు మమ్మీ, నువ్వైతే పనికి వెళ్ళు, నేను ఇంటి దగ్గరనే ఉండి హోంవర్క్స్ అయితే చేసుకుంటాను. నాన్నమ్మ అయితే ఫంక్షన్కి వెళ్తుంది కదా, ఫంక్షన్కి వెళ్తుంది, నువ్వైతే పనికి వెళ్ళు, నేను ఇంటి దగ్గరనే ఉండి హోంవర్క్స్ అయితే చేసుకుంటానైతే అన్నాడు. పనికి వెళ్తే అప్పటికప్పుడు అయితే అనుకొని పనికి వెళ్ళాను కదా. అసలు పనికి వెళ్ళేటప్పుడు నేను ఉదయం అయితే 5:30కే లేస్తాను. కానీ మా అబ్బాయిని హాస్టల్కి పంపిద్దాను అనుకున్నాను కదా, నిమ్మలంగానే 6:30కి అయితే లేచాను. సమ్మర్లో మనం ఇంటి దగ్గరనే ఉంటాం కదా, నిమ్మలంగా లేచి టిఫిన్ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ వండుకొని అయితే సాయంత్రం వరకు నిమ్మలంగా పని చేసుకునేదాన్ని. ఇప్పుడు అలా కాదు కదా, పనికి వెళ్ళేటప్పుడు అయితే త్వరగా లేవలేకపోతే అసలు ఇంట్లో పనులైతే ఎక్కడెక్కడే ఆగిపోతాయి కదా. అసలు పనికి వెళ్ళను అని అయితే మార్నింగ్ కొన్నే గిన్నెలు ఉండే, అవే తోముకున్నాను. అప్పటి వరకు అయితే ఇంట్లో పని అయితే నిమ్మలంగానే చేసుకొని వంట అయితే చేద్దామని అయితే అనుకున్నానుగా. ఒక్కసారిగా అటు మా అబ్బాయిని హాస్టల్ పంపించక, ఫంక్షన్కి వెళ్ళక ఇంటి దగ్గరే ఉండాలని అయితే అనుకున్నాను కదా, అప్పటికప్పుడు అనుకొని అయితే పనికైతే వెళ్ళాను. పనికి వెళ్ళి ఇంటికి సాయంత్రం వచ్చాకైతే కొన్ని గిన్నెలు అయితే ఉంటే అవి తోముకో, అలాగే నేను తినే టిఫిన్ బాక్సు, అలాగే మా పాప తినే బాక్స్ అయితే కడుగుతున్నాను. అంటాం కానీ మనం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇంట్లో పనులు సాయంత్రం చేసుకుంటేనే మనకు మార్నింగ్ పని అయితే తొందరగా అయిపోతుంది. అలాగే మా అమ్మాయి షూస్ అయితే 2 డేస్కి ఒకసారి అయితే వాష్ చేశాను. మనకు వాష్ చేసుకుంటేనే బూట్లు అనేవి వాసన రాకుండా ఉంటాయి, లేకపోతే వాసన అయితే వస్తుంది. అలాగే కాళ్ళకు కూడా కొంచెం ఎలర్జీ లెక్క కూడా వస్తుంది. మా అమ్మాయికి అయితే అలా వస్తుంది. ఆ తర్వాత అయితే పనికి తీసుకెళ్ళిన టవల్ ప్యాంట్ అయితే పిండేస్తాను, లేకపోతే మనం మళ్ళీ మరుసటి రోజు తీసుకువెళ్తే దుమ్ము అనేది మళ్ళీ మనకే పడుతుంది కదా. అందుకనైతే రోజుకు పని పోయి వచ్చాకైతే పని బట్టలు కూడా పిండుతాను. ఇది వరకైతే నీళ్ళకైతే ఇబ్బంది ఉండేదండి, అప్పుడు ఎండాకాలం కదా, అందుకే నీళ్ళకైతే ఇబ్బంది అయితే అయ్యేది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, నీళ్ళకైతే అంత ఇబ్బంది అయితే ఏం లేదు. అసలు అయితే మనం మార్నింగ్ ఇంట్లో పని ఎంత చేసినా మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అయితే ఏదో ఒక పని అయితే మిగిలే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం మా టిఫిన్ బాక్సులు, మా పాప టిఫిన్ బాక్సులు ఇలా గిన్నెలు అవుతూనే ఉంటాయి. మార్నింగ్ అయితే పనికి పొద్దున్నే లేవాలంటే అసలు నీరసంగా ఉంటుందండి, అయినా నిద్ర లేవగానే మళ్ళీ పోవాలనిపిస్తుంది. అలాగే మనం పనికి వెళ్తాం కదా, ఎప్పటి బట్టలు అప్పుడు, అలాగే ఎప్పటి గిన్నెలు అప్పుడు తోముకుంటే మనకు మార్నింగ్ అయితే త్వరగా లేచి అయితే పని అయితే అంత ఉండదు. ఒకవేళ పూజ చేసుకునే రోజు అయితే ముందు రోజే సాయంత్రం పని అంతా చేసుకుంటాను. లేవగానే ఆకిలి ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు పెట్టుకొని అయితే ఫస్ట్ పూజ చేసుకొని వంట అయితే చేస్తాను. అలాగైతే పాప స్కూల్కి వెళ్తుంది కదా, త్వరగా బాక్స్ పెట్టి ఆమెను పంపించవచ్చు. 7:30కే వస్తుంది కదా ఆమె బస్సు, ఆమెను పంపించవచ్చు. అలాగే నాకు కూడా పని అయితే తొందరగా తీరుతుంది. అలాగే ఈరోజు అయితే నేను బీరకాయ కూర అయితే వండాను. 1/2 కేజీ బీరకాయ కూర అయితే ఎంత కాలేదండి బాక్స్లోకి. అలాగే టిఫిన్ చేస్తలేను కదా, మార్నింగ్ కూడా అన్నమే తినిపోతున్నాను, ఎందుకంటే టైం ఉండదు కదా అండి. మా పాప స్కూల్కి 7:30కే పోతుంది కదా. ఒక్కో రోజు అయితే టిఫిన్కి 3 డేస్కి 2 డేస్కి ఒకసారి అయితే నానబెడతా. ఇప్పుడైతే నానబెట్టట్లేదండి, ఎందుకంటే మేము మార్నింగ్ పనికి అయితే 8:30 వరకే వెళ్ళిపోతాం కదా, అందుకే నాకైతే టైం కుదరడం లేదు. ఒకవేళ సండే వచ్చిందనుకో, సండే రోజు నానబెడితే ఒక 1 వీక్ అంతా వచ్చేంత వరకు అయితే నానబెట్టుకుంటాను.
ఎందుకంటే మనకు మార్నింగ్ అనేది త్వరగా పని అయిపోతుంది. అలాగే మా పాప కూడా ఒక్కోసారి అయితే అన్నం తినకుండానే వెళ్ళిపోతుంది. అందుకని అయితే టిఫిన్కి నానబెడదానని అయితే అనుకున్నాను. కానీ ఈరోజైతే నానబెట్టలే, పాలు తాగి పాలల్లో బిస్కెట్లు వేసుకొని అయితే తిన్నది. ఈరోజైతే ఇంతేనండి వీడియో. ఇప్పుడైతే పులిహోర అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. పులిహోర చేస్తున్నాను. పులిహోర చేసేటప్పుడు కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను. నిమ్మకాయలు అయితే లేవు. నిమ్మకాయ పులిహోర తింటాను, కానీ నాకైతే ఇప్పుడు నిమ్మకాయ లేవు వాటికి చింతపండు పులిహోరనే చేసుకుంటున్నాను. అన్నం అయితే వండాను. అన్నం వండిన తర్వాతకి ఫస్ట్ అయితే చల్లారుస్తాను. ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడు పులిహోర చేస్తే అంత టేస్టీగా ఉండదు. అందుకే కొంచెం చల్లారాక అయితే పులిహోర అయితే చేసుకుంటున్నాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసి